ఇన్నల్ హమ్దలిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదహు అమ్మా బఅద్. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. గత ఎపిసోడ్లో బిదఅత్ అంటే ఏమిటి, దాని అర్థం తెలుసుకున్నాం. ఈరోజు బిదఅత్ రకాలు తెలుసుకున్నాం. కొన్ని రకాలు. ముఖ్యంగా బిదఅత్ రెండు రకాలు. మొదటి రకం విశ్వాసపరమైన బిదఅత్. విశ్వాసానికి, ఈమాన్కి సంబంధించిన బిదఅత్. అంటే ఈ బిదఅత్ సంబంధం వ్యక్తుల విశ్వాసాలతో ఉంటుంది. ఉదాహరణకు జహమియా అనే ఒక వర్గం ఉంది, ముఅతజిలా అనే ఒక వర్గం ఉంది, రవాఫిజ్ అనే వర్గం ఉంది, తదితర మార్గ విహీన వర్గాల వారి సిద్ధాంతాలు. వారు అల్లాహ్ విషయంలో, అల్లాహ్ యొక్క అస్మాయ్ హుస్నా విషయంలో, అలాగే తఖ్దీర్ విషయంలో, మన కర్మల విషయంలో వారు కొత్త కొత్త విషయాలు కల్పించుకున్నారు. ఇప్పుడు దాని వివరం అవసరం లేదు. ఇది విశ్వాసానికి సంబంధించిన బిదఅత్. ముఅతజిలా, జహమియా, రవాఫిజ్ తదితర మార్గ విహీన వర్గాల సిద్ధాంతాలు, విశ్వాసానికి సంబంధించిన బిదఅత్. ఇక రెండవ రకం ఆరాధనకి సంబంధించిన బిదఅత్. ఆరాధన, నమాజ్ చేయటం, జికిర్ చేయటం, దుఆ చేయటం, హజ్ ఉమ్రా చేయటం, ఉపవాసం ఉండటం, పండుగ జరుపుకోవటం, హృదయానికి సంబంధించిన ఆరాధనలు, శరీరానికి సంబంధించిన ఆరాధనలు, నాలుకకి సంబంధించిన ఆరాధనలు. అంటే ఆరాధనకి సంబంధించిన బిదఅత్. ఇది రెండవ రకం. అంటే ఇబాదత్ గా, ఆరాధనగా చెల్లుబాటు అవుతున్న బిదఅత్. అది ఆరాధన కాదు, అది ఇబాదత్ కాదు, అది ప్రవక్త గారి విధానం కాదు. కానీ ఇబాదత్గా, ఆరాధనగా చెల్లుబాటు అవుతా ఉంది. ఉదాహరణకు షరీఅతులో ఏ ప్రాతిపదిక కూడా లేని ఆరాధనను ఎవరైనా సృష్టించుకొని దానిని సమాజంలో ప్రవేశపెట్టడం. అంటే లేని నమాజు, లేని ఉపవాసం, లేని పండుగలను కల్పించుకోవటం అన్నమాట. ఉదాహరణకు మీలాదున్ నబీ, ఈద్ మీలాదున్ నబీ ఉత్సవం. అది ఇబాదత్గా, దీనిలోని ధర్మములోని ఒక పండుగగా జరుపుకుంటారు. కానీ అది ఇబాదత్ కాదు. ఇది ఇబాదతులో బిదఅ అవుతుంది. అలాగే ఇంకా కొంచెం చెప్పాలంటే ఇంకో రకం, చేయవలసి ఉన్న ఆరాధనకు అదనంగా ఏదన్నా చేర్చటం. ఉదాహరణకు ఫర్జ్ నమాజులో ఒక రకాతును అదనంగా చేర్చటం. జుహర్ నమాజ్ 4 రకాతులు ఫర్జ్, 5 చేయవచ్చా? చేయకూడదు. ఉద్దేశపూర్వకంగా పుణ్యమే కదా, ఆరాధనే కదా, మంచి పనే కదా అనే ఉద్దేశంతో చేస్తే అది బిదఅత్ అయిపోతుంది. అలాగే అసర్లో 4, 5 చేయలేము, మగ్రిబ్లో 3, 4 చేయలేము, ఇషాలో 4, 5 చేయలేము, ఫజర్లో 2, 3 చేయలేము. మరి నమాజ్ మంచిదే కదా, నమాజ్ పుణ్యమే కదా అని చెప్పి ప్రవక్త గారు చూపించిన విధానం కాకుండా వేరే విధానం కొత్తగా ఆవిష్కరిస్తే, ప్రవేశపెడితే అది ఆరాధనలో బిదఅత్ అవుతుంది. అలాగే ఇంకో రకం ఏమిటంటే ఆరాధన చేయవలసిన రీతిలో చేయకుండా సంప్రదాయేతర పద్ధతిలో చేయటం. ఉదాహరణకు వ్యక్తిగతంగా చేసుకోవలసిన దుఆలను, దైవ ధ్యానమును, జికిర్ను సామూహికంగా చేయటం. ఏ ఆరాధన అయితే ప్రవక్త గారు వ్యక్తిగతంగా చేసుకోండి అని చేసి చూపించారో వాటిని మనం సామూహికంగా చేయటం. దానికోసం ప్రత్యేక సదనాలను
ఏర్పాటు చేసుకోవటం, ఆరాధనలు చేసేందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవలంబించిన సులభమైన విధానాన్ని కాదని కష్టతరమైన పద్ధతులను పాటించటం అన్నమాట. అలాగే ఇంకో రకం ఏమిటంటే, ధర్మ సమ్మతమైన దేని ఆరాధనలను ఫలానా తేదీ లేక ఫలానా సమయం కొరకు కేటాయించుకోవటం. ఆ ఆరాధన మాత్రం ధర్మ సమ్మతమే, కానీ ఆ ధర్మ సమ్మతమైన ఆ ఆరాధనలను ఫలానా తేదీ లేక ఫలానా సమయం కొరకు ప్రత్యేకించుకోవటం, అది కూడా బిదఅతే. ఎందుకంటే ఈ ఆరాధనలను షరీఅత్ ఆ మేరకు నిర్ధారించి ఉండదు. ఉదాహరణకు షాబాన్ నెల 15వ తేదీ పగలు ఉపవాసం ఉండాలని, ఆ రాత్రి పూట జాగారం చేయాలని నిశ్చయించుకోవటం, ఇది బిదఅత్. ఉపవాసం ఉండటం, రాత్రి జాగారం చేయటం ఇది సమ్మతమే. ఎప్పుడైనా ఉపవాసం ఉండవచ్చు, ఏ రాత్రి అయినా జాగారం చేసి ప్రార్థన చేయవచ్చు. ఉపవాసం ఉండటం, రాత్రి పూట జాగారం చేయటం సమ్మతమే. కానీ వాటిని ఒకానొక రాత్రి కోసము పగలు కోసము ప్రత్యేకించుకోవటం సమ్మతం కాదు, దానికి ఆధారం లేదు అన్నమాట. ఇది బిదఅత్కి సంబంధించిన కొన్ని రకాలు మనము తెలుసుకున్నాము. మన సమాజంలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అల్లాహ్ మనందరినీ ప్రతి బిదఅత్ నుండి కాపాడుగాక. ఇక బిదఅత్ల ఆదేశం ఏమిటి అది ఇన్షాల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.